మెర్సీ. సో రైట్ నౌ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో విత్ రెంట్ ఆప్షన్. సో ప్లాట్ విషయానికి వచ్చేస్తే నికోలస్. సో ఈ యొక్క లేడీ చనిపోతుంది. ఎలా చనిపోయింది, ఎవరు చంపారు, రీజన్ ఏంటి, సో దీని చుట్టూ తిరిగే యొక్క స్టోరీ. సో ఇప్పుడు ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే ఇట్స్ హాఫ్, అంటే సగం బాగుంది, సగం బాగాలేదు. కాన్సెప్ట్ ఈస్ గుడ్, విజువల్స్ కానీ యాక్షన్ బ్లాక్స్ కానీ ఇట్స్ పర్ఫెక్ట్. సో మంచిగా పుల్ ఆఫ్ చేశారు, బాగానే డీసెంట్గా పర్లేదు అనిపించింది. బట్ ఎప్పుడైతే వీళ్ళు స్టోరీ టెల్లింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే అనేది చాలా స్లో ఫేస్లో వెళ్తుంది. రన్ టైం మీకు జస్ట్ 2 అవర్స్ లోపే ఉంటుంది. సో ఆ రన్ టైంలో కూడా వీళ్ళు చాలా స్లోగా తీసుకెళ్తూ ఉంటారు. పికప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ హాఫ్ కాదు కానీ ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ వరకు బాగానే పుల్ ఆఫ్ చేస్తారు, కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు, ఇదే ఫీల్ వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు, సో దాని తర్వాత నుంచి చాలా స్లో ఫేస్లో తీసుకెళ్తూ ఉంటారు. అసలు ఎక్కడ కన్విన్సింగ్ అనిపించదు. ఒక 3 అవర్స్ మూవీని స్లో ఫేస్లో తీసుకెళ్తే ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్ ఆఫ్లో తీసుకెళ్తారు. సో అదొక మెయిన్ మైనస్ అయింది. యాక్షన్ బ్లాక్స్ ఇస్ గుడ్, బట్ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా నచ్చలేదు. చాలా స్లోగా తీసుకెళ్తూ ఉంటారు. డబ్బింగ్ అనేది అంత సరిగ్గా ఉండదు. సో డబ్బింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా అనిపించదు. ఏదో అట్లా ఓకే, లిటరల్లీ అసలు ఏమంత అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో లిటిల్ బిట్ ఆఫ్ పోర్షన్స్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, నాకైతే పర్లేదు అనిపించింది. ఇట్స్ డీసెంట్, ఓకే. దాని తర్వాత క్లైమాక్స్ ఓకే. సో ఎవరు ఎందుకు చంపారు, రీజన్స్ దొరికాయి. సో ఈ బేస్ మీదనే ఉంది స్టోరీ. అంత పెద్దగా అనిపించదా, అలా వన్ టైం వాచ్ అంతే. సో పెద్దగా ఏం అనిపించలేదు. సినిమాగ్రఫీ ఇట్స్ డీసెంట్గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అనేది టీమ్ ప్లే కానీ ఏదంతా వర్క్ లేదు, అస్సలు వర్క్ అవ్వలేదు. మెయిన్గా స్క్రీన్ ప్లే అనేది ఫస్ట్ 25 మినిట్స్ తర్వాత రైటింగ్ అనేది డిప్ అవుతుంది అండ్ దాని తర్వాత స్లో ఫేస్లో తీసుకెళ్తారు, కన్విన్సింగ్గా అనిపించదు. పర్ఫార్మెన్సెస్ ఆర్టిఫిషియల్గానే ఉంటాయి, అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించదు. అంతలా మనం కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు. ఆ క్యారెక్టర్స్కి మనము అంతలా కనెక్ట్ అవ్వం. సో ఇదొక మెయిన్ మైనస్. సో దీని ద్వారా కూడా నాకు అంతలా నచ్చలేదు లిటరల్లీ. ఇది ఒక మెయిన్ మైనస్. ఇట్స్ ఓకే అంతే, ఏం లేదు చెప్పడానికి పెద్దగా ఏం అనిపించలేదు. సినిమాని మీరు చూస్తే కనుక చెప్పండి. నా ఒక సజెషన్ ఏంటంటే, మీకు కనుక ఇంగ్లీష్ సబ్టైటిల్స్తోని మీరు మూవీస్ చూసారు ఇంతకుముందు, ఇంగ్లీష్ సబ్టైటిల్స్ పెట్టుకుంటే మీకు మూవీ అర్థమవుద్ది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చూడండి. ఎందుకంటే డబ్బింగ్ అనేది పర్ఫెక్ట్ లేదు. దానికన్నా ఇంగ్లీష్ సబ్టైటిల్స్ పెట్టుకొని చూడడం బెస్ట్. వెరీ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ చూసినా పర్లేదు, బట్ తెలుగులో చూస్తే మాత్రం నేను అనుకున్నాను, నాకు 25 ఒక హాఫ్ అన్ అవర్ దాకా చూసా సినిమాని, నాకు అనిపించలేదు. నాకు అసలు డబ్బింగ్ కూడా కరెక్ట్ అనిపించలేదు. అందుకే డైరెక్ట్ నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాను. ప్రైవేట్ చూసేటప్పుడే ఇంగ్లీష్లోనే చూసాను. నాకు అలవాటు, నాకు ఎప్పటి నుంచి అన్ని లాంగ్వేజెస్ సినిమాలు చూసా సబ్టైటిల్స్ పెట్టుకుని, నాకు బాగా అలవాటు. సో అందుకోసం అని నేను ఇంగ్లీష్లో పెట్టుకున్నాను. నాకు అంతలా నచ్చలేదు తెలుగు డబ్బింగ్ అనేది. సో అందుకే తెలుసుగా హాలీవుడ్ మూవీస్ అలాగే ఉంటాయి, బట్ నేను హాలీవుడ్ మూవీస్ చాలా వరకు నేను ఇంగ్లీష్లోనే చూస్తా. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సబ్టైటిల్స్ పెట్టుకుని నాకు అలవాటు కాబట్టి. సో మీకు కనుక అలాగే అలవాటు అయితే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లో చూడండి. సో లేదంటే మాత్రం తెలుగులో చూసేయండి. సో యాజ్ యువర్ విష్. సో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ఆన్ ది రివ్యూ ఆఫ్ మెర్సీ. మెర్సీ సినిమా చూసారా? చూస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.